హలో గైస్, వెల్కమ్ టు బ్రాండ్ న్యూ వీడియో. ఈరోజు మీరు కూడా చూడబోతున్నారు 11 మైల్ ఛాలెంజ్ బైక్లో. సో ఏం అమానుషం ఉందో, మేము వెళ్ళే రోడ్ ఏంటి, మీకు అన్నీ మేము తెలియజేస్తాం. కమ్ ఆన్, లెట్స్ గో. The 11 miles challenge is, see the rule one is drive alone at night. అంటే మీరు ఒక్కళ్ళే వెళ్ళండి, లేదంటే తన్నీకి వెళ్ళండి, అప్పుడు మీరు అమానుషం చూడొచ్చు అనే ఒక కాన్సెప్ట్ ఇది. ఫైండ్ అ డెసర్టెడ్ రోడ్ విత్ నో నేమ్. అంటే పేరు లేని ఒక రోడ్డుకి మీరు వెళ్ళండి, అంటే ఖాళీగా అమానుషమైన ఉండే రోడ్డుకి వెళ్ళండి అని ఉంది రూల్స్లో. సో మీరు రండి నాతో పాటు. రూల్ నెంబర్ 3, డూ నాట్ యూజ్ యువర్ ఫోన్ ఆర్ టర్న్ ఆన్ ద రేడియో. రేడియో అంటే ఏ ఒక పాటలో మీన్స్ ఏ ఒక కమ్యూనికేషన్ లేకుండా, మీరు ఫోను లేకుండా యూజ్ చేయండి అందరూ. కానీ మేము రూల్స్ ఫోన్లోనే చూస్తాను, వీఆర్ సీయింగ్ ఇన్ ఫోన్. అంటే కీప్ యువర్ కార్ విండోస్ క్లోజ్. కార్ విండోస్ క్లోజ్ అంటే నేను కార్లో వెళ్తుంటుంది, నేను బైక్లో వెళ్తున్నాను. అంటే మా ఒక కెపాసిటీ బట్టి మేము బైక్లో ఇప్పుడే కార్లోనే కాకుండా బైక్లో వెళ్తున్నాను. నెవర్ లీవ్ యువర్ వెహికల్. వెహికల్ అంటే మా బైక్ని వదలద్దు. డ్రైవ్ అండర్ 30 కిలోమీటర్స్ స్పీడ్లోనే వెళ్ళండి. 30 కిలోమీటర్స్ స్పీడ్, మేము 10 కిలోమీటర్ స్పీడ్లోనే వెళ్తున్నాం. సో మా స్పీడ్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. వెనక్కి తిరగద్దు. డో నాట్ టర్న్ బ్యాక్ అంటిల్ ద జర్నీ ఇస్ కంప్లీటెడ్. 11 మైల్స్ అయ్యే వరకు మేము మళ్ళీ అదే రిటర్న్ రోడ్లోనే రావద్దు. 11 మైల్స్ కంప్లీట్ చేయకుండా మీరు రిటర్న్ రావద్దు అంటున్నారు. ఎంతమందికి నిజము, ఎంతమందికి అబద్ధం తెల్లే. అంటే రూల్ నెంబర్ 8, డ్యూరింగ్ ఈచ్ ఆఫ్ ద 11 మైల్స్ స్ట్రేంజ్ ఈవెంట్స్ ఆర్ సెట్ టు అకర్. వాయిస్, షాడోస్, ఎక్స్ట్రీమ్ కోల్డ్. అట్లా అంటే మాకు ఇప్పటికే కోల్డ్గానే అనిపిస్తుంది. ఇక్కడ మా పక్కలోనే రైల్వే ట్రాక్ సంథింగ్, రైల్వే బ్రిడ్జ్ సంథింగ్ వస్తుంది. అంటే ఇది ఒక అమానుషమైన ప్లేస్ కాబట్టి మేము లొకేషన్ని అంత రివీల్ చేయదలుచుకోలేదు. సో జస్ట్ మీ కొరకు, మీ సబ్స్క్రైబర్స్ కొరకు మేము ఇంత రిస్క్ చేసి వెళ్తున్నాం. అంటే జస్ట్ మేము ఇప్పటికీ మీరు చూస్తే మేము స్లోగానే వెళ్తున్నాం. అంటే 30 km/h అట్లా ఆ ఒక స్పీడ్లోనే వెళ్తున్నాం. ఇప్పటి వరకు అయితే మాకేం అమానుష్యం కనపడలేదు. మీరు చూస్తే ఇప్పుడు ఇక్కడ పక్కలోనే మీకు సిమెంట్రీ ఉంది, అంటే శ్మశానం. ఇదో పక్కలోనే రైల్వే స్టేషన్. అంటే ఈ రోడ్ ఎంత సైలెంట్గా ఉందంటే, అమానుషంగా 1-2 కార్స్, 1-2 బైక్స్ వెళ్తున్నాయి, కానీ ఎవరైతే స్టాప్ చేయటం లేదు, ఎవరైతే నిలబెట్టడం లేదు. లెఫ్ట్ సైడ్ అయితే మాకు ఫుల్ ట్రీస్, ఫుల్ ఒక టైంలో ఇంత రిస్క్ తీసుకొని ఒకప్పటి వరకు అయితే గాడి ఎక్కడ నిలబెట్టలేదు. సో ఇప్పటికైతే మేము ఒక
4 మైల్స్ దాటి వచ్చినాము. డాగ్స్ కొన్ని రోడ్లోనే ఉన్నాయి నిలబడుకొని. అవి మనకేమో తెలియజేస్తుండయి, వెళ్ళొద్దండి ముందుకి. ఇది ఆల్మోస్ట్ సో అండ్ సో రెగ్యులర్ యూజ్ రోడే, కానీ ఈ నైట్ టైంలో ఇంత అమానుష్యంగా ఇదే మేము ఫస్ట్ టైం చూస్తున్నాం. ఒక్కరంటే ఒక్కరు కానీ లేరు బయట. సంథింగ్ డిఫరెంట్ ఫీల్ లాగా ఉంది. ఇప్పటి వరకు అయితే వెహికల్ నుంచి మేము దిగలేదు. మేము వెహికల్ వదిలి ఎక్కడికి వెళ్ళలేదు. సో మాకు రైల్వే బ్రిడ్జ్ వచ్చింది. సో మనం వెళ్దాం, మన 11 మైల్స్ మనం కంప్లీట్ చేద్దాం. చూద్దాం ఏమన్నా అమ్మానిషన్ ఏమన్నా కనపడుతుందా లేదా. ఇక్కడ చాలా చీకటికి అయితే ఉంది. చాలా చీకటికి ఉంది ఇక్కడ. గాడి అయితే ఆఫ్ అయిపోయింది. గాడి స్టార్ట్ అవటం లేదు. నెక్స్ట్ టైం వేరే ఒక కంటెంట్తో వస్తాము. ఇప్పుడు వరకు గాడి అయితే స్టార్ట్ అయింది. గాడి స్టాప్ అయింది అనుకుంటేనే చాలా టెన్షన్ అవుతుంది. అది ఈ టైంలో గాడి స్టాప్ అవుతుంది. ఒక అమానుష్యమైన రోడ్ల నుంచి మేము మెయిన్ రోడ్కి వెళ్ళిపోతున్నాం. ఇంతటితో ఈ వీడియో మేము క్లోజ్ చేసుకుంటాం. కుదిరితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. కొత్త కంటెంట్ కోసం కొత్త వ్యూస్. ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి.